హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అబౌట్ మేక్ మనీ ఛానల్. సో ఈ యొక్క వీడియోలో ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ ఎంత ఇంపార్టెంట్, ఎలా యూజ్ చేయాలి, ఒక వీడియో వైరల్ అవ్వడానికి హ్యాష్ ట్యాగ్స్ ఎంత వాటికి మనకి హెల్ప్ అవుతున్నాయి. సో కంప్లీట్గా ఈ వీడియోలో ఈ ప్రాసెస్ తెలుసుకుందాం. నేను లైవ్లో చూపిస్తాను ఏ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడ యూజ్ చేయాలి అండ్ హ్యాష్ ట్యాగ్స్ మనకి ఎక్కడ నుంచి దొరుకుతాయి, సో మనం ఎక్కడి నుంచి ఫ్రీ సోర్స్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ మనకి ప్రాసెస్లో ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ కావచ్చు, లేకపోతే వైరల్ చేసుకునే ప్రాసెస్ కావచ్చు, మానిటైజేషన్ ప్రాసెస్ కావచ్చు, అంతా కూడా మీకు లైక్ మిస్ చేయకూడదు అనుకుంటే అట్లీస్ట్ మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మన యొక్క ఛానల్ని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఆ ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. సో వెళ్ళి చూసేయండి. చూసిన తర్వాత మనకి ఇలా మన యొక్క ఛానల్ అయితే ఇలా వస్తుందన్నమాట. సో మన ఛానల్ ఇలా వచ్చిన తర్వాత కంప్లీట్గా ఏంటంటే మన ఛానల్ గురించి ఇక్కడ ప్రొఫైల్ మనకి ఇవన్నీ తెలుస్తాయి అనమాట. మన ప్రొఫైల్ అంటే మన ఛానల్ లోగో కావచ్చు, మన ఛానల్ యొక్క బ్యానర్ కావచ్చు, ఇక్కడ వస్తాయి అనమాట. సో వచ్చిన తర్వాత మనం అసలు ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం అనుకోండి. అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ యూజ్ చేయాలి, ఎక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఈజీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాం అనేది చూసుకుంటే ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది ఉంటుంది అనమాట. ర్యాపిడ్ ట్యాగ్స్, సో ఆ ర్యాపిడ్ ట్యాగ్స్ జనరేట్ చేస్తుంది ఒక ఏఐ అనేది. సో కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ అనో లేకపోతే షార్ట్ ఫీడ్ అనో ఇలా మనకి ఆల్రెడీ మనం ఎంటర్ చేసిన తర్వాత అది సజెస్ట్ చేస్తుంది అనమాట. ఇగో ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనమాట. ఇవి వైరల్ అయ్యే ఛాన్సెస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో నా ఛానల్లో అయితే నేను వాడుతున్నాను. సో మీరు కూడా యూజ్ చేయండి. సో చాలామంది యూట్యూబర్స్ ఇది సజెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ యొక్క ఐడియా తీసుకొని యూజ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు యూజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ కాపీ ట్యాగ్స్ అనేది మీరు క్లిక్ చేస్తే అన్నీ కాపీ అవుతాయి అన్నమాట, కాపీడ్. సో నెక్స్ట్ మనం మన ఛానల్కి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక వీడియో మనం అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏదో ఒకటి మీ ఇష్టమైనది తీసుకోండి. మనం అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే మనం కొన్ని టైటిలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం మనం ఇక్కడ టైటిలింగ్ ఇస్తున్నప్పుడు వెల్కమ్ టు 2025 ఇక్కడ మనం చూసారు కదా స్కోర్. ఈ స్కోర్ అనేది 45 ప్లస్ ఉంటే మనకి ఏంటంటే బెటర్గా మన యొక్క వీడియో అనేది వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ దాని తర్వాత మీరు ఏదైతే టైటిల్ యూజ్ చేస్తున్నారో ఇదే టైటిల్ని ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే పెట్టండి. ఎక్కడో చోట మెన్షన్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ యొక్క స్కోర్ అనేది పెరుగుతుంది అనమాట. సో అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అండ్ తమ్నైల్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ యాడ్ చేస్తాను ఒకసారి. ఇక్కడ వచ్చేసరికి మీ తమ్నైల్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్లేలిస్ట్ కావాలంటే క్రియేట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మీకు ఒక ఐడియా కోసం మీ ప్లేలిస్ట్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నో అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఇవి హ్యాష్ ట్యాగ్స్ అనమాట. మనం ఎక్కడి నుంచి అయితే ఈ ర్యాపిడ్ ట్యాగ్స్ నుంచి కాపీ చేసుకున్నామో దాన్ని ఆ యొక్క హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ మనం పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి వైరల్ అయ్యే పర్సంటేజ్ అనేది మనకి చూపిస్తుంది. ఏ హ్యాష్ ట్యాగ్ ఎంత పర్సంటేజ్ అనేది వైరల్ అవుతుంది అండ్ దాన్ని మనం మన యొక్క ఛానల్లో ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క హ్యాష్ ట్యాగ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక వీడియో అనేది వైరల్ అవ్వడానికి. సో హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన యొక్క యూట్యూబ్ ఛానల్కి. సో ఖచ్చితంగా ఏంటంటే మన ఈ యొక్క నెక్స్ట్ ప్రాసెస్ కావచ్చు, లైక్ మానిటైజేషన్ ప్రాసెస్ కావచ్చు, పేమెంట్ మెథడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యే విధంగా తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే మా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి ఫస్ట్ మీకే రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.